జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వమే అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాలు ఈ సైకో రెడ్డి పరిపాలన ప్రతి ఒక్కరు చూశారు. మన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు చూశారు ఏ విధంగా ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మాయ మాటలు చెప్పి మోసం చేసి నవరత్నాలు అన్నాడు. కానీ అధికారంకి వచ్చిన వెంటనే మడం తిప్పి ఆయన ఇష్టం వచ్చిన రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమల్లోకి చేశాడు. ఇవన్నీ ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. రేపన్నది ప్రజలు ఒకే ఒక మాట అంటున్నారు, నువ్వు మాకు వద్దు జగన్. రేపు నువ్వన్నా నీ ఒక్క ఛాన్స్, మళ్ళీ జగనే కావాలన్న నీ స్లోగన్ ప్రజలు వినడానికి కూడా విసుగు పడుతున్నారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఒకటే, ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, ఆయన పరిపాలన, ఆయన ఇచ్చిన సంక్షేమం, ఆయన చేసిన అభివృద్ధి ఈ రోజు ప్రజలకి తెలుస్తుంది. రేపు ఖచ్చితంగా రేపు రాబోయేది ప్రతి ఒక్కరు నోటి నుంచి ఒకటే తెలియజేస్తున్నారు, రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వమే అని ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటారు. ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి నేను చివరిగా ఒక్క మాటతో ముగింపు చేస్తా. మా నాన్నగారు జిఎంసి బాలయ్య గారు, ఆయన కానీ ఈ రోజు ఉండుంటే ఆయన చేసే కసరత్తు మీ అందరికీ తెలుసు. ఆయన ఒకే సంకల్పంతో ఉండేవారు. ఏదేమైనా 2024లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడానికి ఆయన ఏ విధంగా కష్టపడేవారో, నేను ఆయన కొడుకుగా నేను కూడా ఆయనని ముఖ్యమంత్రి చేయడానికి అదే విధంగా కష్టపడతానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీరందరూ ఇచ్చిన ఈ అభిమానంకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు, జనసేన నాయకులకు, అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, జనసేన నాయకులకు, పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. రా కదిలి రా, ఈ బహిరంగ సభలో నేను పాల్గొనడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ పార్టీని సమర్థవంతంగా మన చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తూ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచంలోనే మన తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయులు పెద్దలు, నవి ఆంధ్ర నిర్మాణ సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా విషయాలు ఉన్నాయి కానీ మాట్లాడడానికి సమయం తక్కువ ఉంది కాబట్టి అయ్యా ఒకటే నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నా, ఈరోజు శత్రువులు కూడా మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో సొంత బాబాయికి ప్రాణరక్షణ లేదు. అటువంటిది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రతిపక్ష నేతలను కూడా కాపాడారు, ప్రతిపక్ష నాయకులను కూడా కాపాడారని చెప్పి ఈవేళ తెలంగాణలో కూడా కొంత నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నారంటే అది మీలో ఉన్న గొప్పతనం. అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది దుర్మార్గులు ఇక్కడ పాలన చేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ తమిరి కొట్టడానికి మీ యొక్క ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతో తప్పకుండా ఇక్కడ మంచి రోజులు, మంచి పాలన మీ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తీసుకురాబోతానికి మేమందరం కూడా మీరు సూచించేదానికి మేము కంకణబద్ధమై ఉంటామని తెలియజేసుకుంటూ, అయ్యా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇక్కడ పాలన మారాలి, దుర్మార్గులను అంతం చేయాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితులను పారదోలడానికి మీ యొక్క నాయకత్వం చాలా అవసరం. దానికి మా పవన్ కళ్యాణ్ గారు కూడా
మిమ్మల్ని సమర్థించి మీ యొక్క స్ఫూర్తిదాయకమైన ఆలోచన శక్తిని ఆయన కూడా వెన్నుదన్నుగా నిలవడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఈ నియోజకవర్గం తరఫున ఈ గ్రామ జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరి తరఫున నేను మీకు మాటిస్తా ఉన్నాను సార్. మా నియోజకవర్గంలో 50,000కు పైగా మెజారిటీతో గెలిపించి మీ యొక్క ఈ నియోజకవర్గాన్ని మీకు కానుకగా ఇచ్చి మీరు మీ అందరికీ కూడా ఒక మంచి పేరు తెచ్చుకుంటామని తెలియజేసుకుంటూ, అలాగే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సందేశం ఇచ్చారో దానికి మేము కంకణబద్దులు ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఈ రోజున మన మండపేట పట్టణానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దలు పూజ్యులు నవ్యాంధ్ర సృష్టికర్త శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించిన జనసేన తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ, మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అశేష జనవాహినికి, పాత్రికేయులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీరందరూ చూశారు, గత పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా మీరందరూ చూస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమం, రౌడీజం. మరి దీన్ని అరికట్టాలంటే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, శ్రీ పవన్ కళ్యాణ్ యొక్క నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి మరి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మనం ఖండించవలసిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మన హయాంలో టిడ్కో ఇల్లులు, హౌసింగ్ ఇల్లులు కలిసి 9,300 మందికి మనం ఇచ్చాం. ఎక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోలేదు. కానీ జగనన్న కాలనీలు అని పేరు చెప్పి వాళ్ళు ఇచ్చింది 9,000 కూడా లేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆ టిడ్కో ఇల్లుని వెంటనే మనం ఏదైతే మనం మరి ఇంతకుముందు మనం చెప్పి ఉన్నామో ఆ రకంగా మన అందరికీ కూడా ₹1,00,000 కట్టిన వాళ్ళకి కూడా ఫ్రీ గ్రాంట్ గా మరి దానికి ఫ్రీ గ్రాంట్ కూడా చేయించాలని చెప్పి పెద్దలు చంద్రబాబు గారిని కోరుకుంటూ, ఆ టిడ్కో ఇల్లుని పని చేస్తే నెలల్లో కంప్లీట్ అవుద్ది. 95% పనులు పూర్తయినాయి. దాన్ని కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అవి కూడా ఇవ్వాలని చెప్పి వారు సవినయంగా మనవి చేసుకుంటూ, మరి సమయం తక్కువ ఉంది కదా, చాలా ఉన్నాయి చెప్పవలసినవి. కానీ పెద్దలు మరి చంద్రబాబు గారు అన్ని విషయాలు మనం చెబుతారు కాబట్టి, ముఖ్యంగా మన మండపేట నియోజకవర్గాన్ని పక్కన ఉన్నటువంటి రాజమండ్రిలో కలపాలని చెప్పి అందరం కూడా మన ధర్నాలు కూడా చేశాం. అన్ని పార్టీలు చేశాం. కానీ ఎక్కడా కూడా తోట త్రిమూర్తులు గారు వారికి అమలాపురంలో మరి మొత్తం అంతా ఎస్టేట్ ఉంది కాబట్టి దూరంగా తీసుకెళ్లి అమలాపురంలో కలిపారు. మరి దాన్ని కూడా మనకి రాజమండ్రిలో కలపాలని చెప్పి సభాముఖంగా అధ్యక్షులు వారిని కోరుకుంటూ, మరి ఈ యొక్క మండపేట నియోజకవర్గంలో ఒక శాంతియుత వాతావరణం ఎప్పుడూ ఉండేది. పాత ఆలమూరు నియోజకవర్గం కానీ ప్రస్తుతం మండపేట నియోజకవర్గంలో కనుక గత ముందు 10 సంవత్సరాలు ఇవాళ రౌడీజం చూస్తున్నాం. దాని ఒక శాంతియుతమైన మండపేటను మళ్లీ శాంతియుతంగా మార్చాలని చెప్పి వారికి సవినయంగా మనవి చేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. పట్టిసీమ సృష్టికర్త, పోలవరం నిర్మాత, అమరావతి రూపశిల్పి, ఆధునిక వ్యవసాయానికి ఆద్యుడు, టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్, ఐటీ విప్లవానికి పునాది వేసిన మహోన్నతమైన వ్యక్తి, మనందరి ఆరాధ్య నాయకులు మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందా కోరుతున్నాం. వేదిక పైన, వేదిక ముందు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే అరకులో మీటింగ్ అయ్యింది. చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు రానంత స్పందన అరకులో చూశాను. అక్కడి నుంచి నేరుగా కోనసీమకు వచ్చాను, మండపేట. మీ ఉత్సాహం చూస్తా ఉంటే అమలాపురంలో 7 నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం. దీంట్లో అనుమానమే లేదు.
కోనసీమ అనంగానే మనకు గుర్తొచ్చేది అందాల సీమ. తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క గోదావరి నది, ఇంకో పక్క కొబ్బరి చెట్లు, ఎటు చూసినా బాగా అందంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే అదే మన కోనసీమ. నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే అరకులో మీటింగ్ అయ్యింది. చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు రానంత స్పందన అరకులో చూశాను. అక్కడి నుంచి నేరుగా కోనసీమకు వచ్చాను, మండపేట. మీ ఉత్సాహం చూస్తా ఉంటే అమలాపురంలో 7 నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం. దీంట్లో అనుమానమే లేదు. కోనసీమ అనంగానే మనకు గుర్తొచ్చేది అందాల సీమ. తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క గోదావరి నది, ఇంకో పక్క కొబ్బరి చెట్లు, ఎటు చూసినా బాగా అందంగా ఉండే ప్రాంతం ఏదైనా ఉందంటే అదే మన కోనసీమ. అతిథి మర్యాదలకు మారు పేరు ఈ కోనసీమ. మంచినీరు అడిగితే కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి మనసున్న మనుషులు ఇక్కడ. డొక్కా సీతమ్మ ఇక్కడే పుట్టింది. ఈ గడ్డలోనే పుట్టి ఎవరైతే అన్నం అడిగితే, తిండి అడిగితే లేదనకుండా అన్నం పెట్టిన అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే గన్నవరంలో న్యూ అక్వడెట్కి 70 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి ఆవిడ పేరు పెట్టామంటే ఎప్పుడూ శాశ్వతంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి. ఒక మంచి చేసిన వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అనేది తూర్పుగోదావరి జిల్లాలో ప్రజల అభీష్టం. ఎప్పుడో కాటన్ దొర గోదావరి నది పైన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఇప్పటికి కూడా ఊరూరులో విగ్రహం పెట్టుకుని మీరు ఆయన ఆరాధిస్తున్నారంటే అది మీ మనసులో ఉండే మాట. మంచి చేసిన వాళ్ళని మనసులో గుండెల్లో పెట్టుకునే మనస్తత్వం మీ అందరిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రాంతంలో ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతాలను కూడా చిచ్చు పెడుతున్నారు. దాడులు, కేసులు, ఆత్మహత్యలు, హింసకు కేంద్రంగా మార్చేస్తున్నారు. మొన్నే కోనసీమలో ఇంటర్నెట్ బంద్ చేశారంటే 45 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడని విచిత్రాన్ని ఈ వైసీపీ సైకో పాలనలో చూస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తూర్పుగోదావరి జిల్లాలో, పాత జిల్లాలో ఎప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడలేని మీరు ఈరోజు ఇలాంటి అరాచకాలు చూస్తున్నాం, రౌడీజం చూస్తున్నాం. మరో పులివెందల చేయాలనుకుంటున్నారు. పులివెందలైనా మారుస్తాం గాని కోనసీమలో మీ రౌడీజం జరగనీయనని మరొక్కసారి ఈ మండపేటలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్ళు అయిపోయింది, ఇంక మళ్ళా గెలిచే సమస్య లేదు. ఈ పార్టీ గెలుస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పార్టీ మళ్ళా వస్తే ఏమవుతామని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ ఒక్క వ్యక్తి అయినా ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మహిళలు ఆనందంగా ఉన్నారా? ఎవడెక్కడ దాడి చేస్తాడో తెలియదు. తమిళలో రైతులు ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతు కూలి ఆనందంగా ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు, యువత మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరే కాదు, ఒక విద్యార్థి, ఇంకో పక్క ఒక ఉద్యోగి, ఇంకో పక్క చూస్తే కాంట్రాక్టర్లు, కడాన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ఎవ్వడు కూడా ఆనందంగా లేరు. ఏ కులం ఆనందంగా లేదు.
ఏ మతస్థులు ఆనందంగా లేరు, ఏ ప్రాంతంలో ఆనందంగా లేరు. దీనికి కారణం 5 సంవత్సరాల విధ్వంస పాలన. ఈరోజు నేను ఒక పిలిపిచ్చాను, రా కదిలిరా అని పిలిపించాను. ఇది నా కోసరం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. దగాబడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసరం, ఒక రైతు కోసరం, ఒక కూలీ కోసరం, ఒక నిరుద్యోగి కోసరం రాష్ట్రమంతా కదిలి రావాలని పిలిపించాను. మీరు ఆ పిలుపుని అందుకుని ఈరోజు నాకు, పవన్ కళ్యాణ్ గారికో రేపు రాబోయే రోజుల్లో ఉద్యోగాల కోసం కాదని మరొకసారి స్పష్టం చేస్తున్నా. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే, రైతున్నాడు. ఉదాహరణకు నేను ఒకటి రెండే చెప్తున్నా, అన్ని చెప్పడానికి కూడా టైం లేదు. రైతులున్నారు. ఇక్కడ రైతులు చూస్తే హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, అక్వా రైతు నిండా మునిగాడు, ధాన్యం రైతు దగాగా పడ్డాడు. ఒకే రైతు గంజాయి పండించినాడు మాత్రం బ్రహ్మాండంగా రాణిస్తున్నాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మండపేటలో గంజాయికి డిమాండ్ ఉంది, అవునా కాదా? ఆ గంజాయి తాగిన వాడికి భార్య పెళ్ళానికి కూడా వ్యత్యాసం తెలియదు తమ్ముళ్ళు. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. 5 ఏళ్లయింది, ఏ రోజున గంజాయి ఉంది, పిల్లలు చెడిపోతారు. ఒక్కసారి సమీక్ష చేద్దామని ఈ ముఖ్యమంత్రికి ఇంగిత జ్ఞానం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి బాధ్యత లేని ముఖ్యమంత్రి నా జీవితంలో ఎవరిని చూడలేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ధాన్యం కొనేవాడు లేడు, కొన్నా కూడా అరాకొరా డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ క్రాప్ అన్నారు, దగా చేశారు, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. మధ్య దళారులదే రాజ్యం, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క అకాల వర్షాలు, తుఫాను, ఇంకో పక్క కరువు, రైతు అతలాకుతలం అవుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకో పక్క నీరు చూస్తున్నాం, కనీసం పంట కాలువలు కూడా తీయకుండా, మురికి కాలువలు తీయకుండా పంటలు ముంచేసే పరిస్థితికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీటి ప్రాజెక్టులు ముందుకు తీసుకుపోయాం. పోలవరం 72% పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ ఈస్ట్ గోదావరి జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. అలాంటిది మొత్తం మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన అక్వా రైతాంగం చాలా దెబ్బతిన్నారు. ఈ రంగం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది. తెలుగుదేశం పార్టీ హయాంలో అక్వా రంగం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈరోజు ఆ రైతాంగం చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు 3 రెట్లు ఖర్చులు పెరిగాయి. ఫీడ్ గాని, మందులు గాని, కరెంటు బిల్లు గాని, సెస్ గాని ఇవన్నీ పెరిగిపోయి చాలా వరకు మునిగిపోయే పరిస్థితికి వచ్చారు. విద్యుత్ అయితే ₹50 ఇస్తారని చెప్పి జోన్ సిస్టమ్ పెట్టి మీకు మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, అక్వా రంగాన్ని ఆదుకుంటాం. ₹50 యూనిట్కి మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతు పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజానీకం, నేను అడుగుతున్నా, ఈరోజు బాధుడే బాధుడు. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ పన్నులు భరించే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ హయాంలో ₹200 పింఛన్ని 10 రెట్లు పెంచాం, ₹2,000 చేశాం. ఒకటేసారి 5 రెట్లు పెంచాం.
తర్వాత మళ్ళీ దాన్ని డబుల్ చేశాం, అంటే 10 రెట్లు పెంచాం. ఇతను చేసిన పనేంటి? 250 రూపాయలు పెంచాడు, 3000 పెంచుతానని. అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే అధికారం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఈ పెన్షన్లన్నీ 3,000 రూపాయలు వచ్చేటివి. అలాంటిది వాళ్ళని మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అన్నా క్యాంటీన్ పోయింది, సంక్రాంతి కానుక పోయింది, క్రిస్మస్ గిఫ్ట్ పోయింది, పెళ్లి కానుక, చంద్రన్న బీమా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు సబ్సిడీలు అన్ని కట్ అయిపోయినాయి. 100 సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టాడు. ఇప్పుడు ఆయన అరాకొర సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సంపద సృష్టిస్తే ఆ సంపదలో వచ్చే ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడతాం. కానీ ఈయన చేసే పని అసలు సంపద సృష్టించకుండా రాష్ట్రంలో విధ్వంసానికి పాల్పడే పరిస్థితి వచ్చాడు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకుంటున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచి మీకు 15 రూపాయలు ఇచ్చి ఆ 15 రూపాయలని 100 రూపాయలు చేసే మార్గం, 100,000 రూపాయలు చేసే మార్గం, నిరుపేదని పేదరికం నుంచి పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని చెప్పి హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. తమిళ్లో ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇక్కడ ఉన్నారు మందుబాబులు కూడా ఉన్నారు. రోజంతా కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు. మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైంది. అందుకని ఒకప్పుడు 60 రూపాయలు అమ్మే క్వార్టర్ బాటిల్ నాణ్యమైన లిక్కరు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఎంత అమ్ముతున్నారు? 200 అవునా కాదా? ఈ 150 రూపాయలు ఎవరికి పోతున్నాయి? నాసిరకం అవునా కాదా? ఈ నాసిరకం మద్యం తాగి 35 లక్షల మంది ఆరోగ్యం పోగొట్టుకున్నారు, 30,000 మంది చనిపోయారు. అంటే ఒక మనిషి యొక్క ధన దాహానికి ప్రజలు ఆహుతయ్యే పరిస్థితికి వచ్చారు, విపరీతంగా దెబ్బతిన్నారు. కానీ ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడుండే అందరినీ కూడా, ఒక మద్యం కాదు, కరెంటు ఛార్జీల విషయంలో ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాడు. మద్యం విషయంలో మద్యపాన నిషేధం పెట్టిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పాడు. కానీ ఈరోజు చేసిన పనులు మీరు చూస్తే ఒక దగా, మోసం, అన్ని అబద్దాలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఈయన చేతుల్లో నష్టపోని వర్గం అంటూ లేదు. ఒక్క బీసీలకి సంవత్సరానికి 15,000 కోట్లు ఖర్చు పెడతానని మాటిచ్చాడు. 15,000 కోట్లంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక్కడుండే బీసీలను అడుగుతున్నా, ₹1 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలను మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎప్పుడూ బీసీలు తెలుగుదేశం పార్టీనే. వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకుంటాం. మళ్లీ రాబోయే రోజుల్లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చి, రక్షణ చట్టం తీసుకొచ్చి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి ఆదరణ పథకం లేదు, బీసీ కార్పొరేషన్ నిధులు లేవు, చేనేతకు సబ్సిడీ లేదు, మత్స్యకారులకు చేయూత లేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడే చూస్తే ఇసుక రేట్లు విపరీతంగా పెంచేశాడు. మామూలు కాదు. ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లాలో గోదావరి ఉంది. ఒకప్పుడు గోదావరి నుంచి మీరు ఫ్రీగా ఇసుక తెచ్చుకునేవాళ్ళు.
ఈరోజు ఇసుక దొరకతా ఉందా అని నేను అడుగుతున్నా. అంటే ఎంత దారుణం అంటే ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొత్త రేట్లు జనవరి 20 నుంచి 2024 వరకు కొత్త రేట్లు. ఇసుక ర్యాంపులో టన్నుకు 475 రూపాయలు టన్ చేస్తూ వే బిల్లు బుక్ చేస్తూ దాంట్లో కూడా 60-40 పెట్టి మొత్తం బ్లాక్ వైట్ వసూలు చేసుకుంటున్నారు. ఇది కాకుండా బాటా ఛార్జెస్ అని ట్రాక్టర్కి 500, 6 టైర్ లారీకి 1000 రూపాయలు, 10 టైర్ లారీకి 1500 రూపాయలు, 12 టైర్ లారీకి 2000 రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా, మీకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా అని అడుగుతున్నా, లేకపోతే ఈ దోపిడీ చేయడానికి ఎవడిచ్చాడు ఈ అధికారం అడుగుతున్నా. అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడితే కేసులు. నేనే ఆ రోజు వచ్చాను, రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాం, వీళ్ళ దోపిడీని బహిర్గతం చేశాం. కానీ సిగ్గు ఎగ్గు ఏమీ లేదు వీళ్ళకు. ఒకటే అనుకుంటున్నారు, మేమేమి చేసినా ప్రజలకి ఇష్టానుసారంగా అబద్దాలు చెప్తాం, జరిగిపోతుంది అనుకుంటున్నారు. థిక్ స్కిన్డ్ అయిపోయారు, కరుడు గట్టిన డెకాయిడ్స్ వీళ్ళు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, తప్పకుండా ఇలాంటి దుర్మార్గుల్ని పట్టుకునే రోజు వస్తుంది. ఎవరైతే ఇష్టానుసారంగా ఇసుక దొంగ వ్యాపారం చేశారో మిమ్మల్ని కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని కూడా హెచ్చరిస్తున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈరోజు అందరం కూడా అడగాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ ఇసుక ర్యాంపుల్లో దొంగల్ని పట్టుకోవాలంటే ఎక్కడికక్కడ మనం కూడా గట్టిగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. నేను ఒక్కడ పోరాడతాను, వేదిక వెండులు పోరాడతాం, చాలదు. 5 కోట్ల జనాభా కలిసి రావాలి. ఇది మీ సంపద, సమాజ హితం కోసం ఉపయోగించవలసిన సంపదని దొంగలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇష్టానుసారంగా వీళ్ళు ఇష్ట ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వచ్చారు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చాలా మంది ఇబ్బంది పడే పరిస్థితి రావడం జరిగింది. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క బీసీలే దీంట్లో ఎక్కువగా ఉన్నారు. బీసీలకు 10% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో తగ్గించే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా ఒకటే కాదు, ఇష్టానుసారంగా చేశారు. ఇంకో పక్కన కాపు కార్పొరేషన్ ₹1 కూడా సహాయం చేయాల. 10,000 కోట్ల రూపాయలు కాపుల కోసం ఖర్చు పెడతానని ₹10 ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఆ మంత్రులందరినీ రెచ్చగొట్టి నన్ను తిట్టాలి, లేకుంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి. ఇది వీళ్ళు చేసే పని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల నిన్న చూశారు, ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు సామాజిక న్యాయం. ఈయనేదో పెద్ద సామాజిక విప్లవకారుడు బయలుదేరినట్టు సామాజిక న్యాయం అని. ఈ మండపేటలో అడుగుతున్నా, నిన్న ఈరోజు మీరు పేపర్లో చూశారు, 90 మంది ఎమ్మెల్యేలు తీసేస్తానంటున్నాడు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇష్టానుసారంగా దోపిడీ చేసుకుని ఇప్పుడు మీరు చేసిన నేరాల్ని ఎమ్మెల్యేలు పని పెడితే అయిపోతుందని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది. ఎవడైనా ఓటేసే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఈ రోజు రేపు ఒక్కొక్క రోజు భయపడతారు. ఇక్కడే నేను అడుగుతున్నా, ఒక్క విషయం మీరు చెప్పాలి. ఈ నియోజకవర్గంలో పక్కనే అనపర్తిలో మొత్తం రెడ్లు కూడా ఉన్నారు. కడాన రెడ్లు కూడా ఆనందంగా ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఏ ఒక్క రెడ్డికి కూడా న్యాయం జరగలేదు. ఇక్కడ చూస్తే రాయవరం మండలం ఉండే రెడ్లున్నారు, అనపర్తి నియోజకవర్గంలో మండపేటలో, అనపర్తి బిక్కవోల్లో ఉన్నారు, కొత్తపేట రావులపాలెంలో ఉన్నారు. ఈ సభలో చాలా మంది ఇక్కడున్నారు. రావులపాలెంలో కాంట్రాక్టర్లు ఏమయ్యారు తమ్ముళ్ళు? ఈరోజు మీరందరూ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు, అవునా కాదా అని అడుగుతున్నా. 95,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.
ఈ 95,000 కోట్ల రూపాయలు రాకుండా 45 మంది కాంట్రాక్టులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందులో కొంతమంది రెడ్లు ఉండే పరిస్థితి వచ్చింది. అనపర్తి, బిక్కవోలు, రాయవరంలో రైస్ మిల్లర్స్ ఉన్నారు, పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్నారు. మీరు ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు నష్టపోయారు. అనపర్తి వడ్డీ వ్యాపారాలు చేస్తారు, చిన్న చిన్న వడ్డీ వ్యాపారాలు చేస్తారు, వాళ్ళు కూడా నష్టపోయారు. ఈ ప్రభుత్వంలో నష్టపోని కులం లేదు, నష్టపోని మతం లేదు, నష్టపోని ప్రాంతం లేదు. అందరం బాధితులమే. అందరం కలవాలి. కలిసి ఈ పార్టీని కూకట్టి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పారేస్తే తప్ప మనకు మోక్షం లేదు ఈ రాష్ట్రానికని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నిన్న మొన్న క్యాండిడేట్లు మారుస్తున్నాడు. 68 మంది కొత్తగా అనౌన్స్ చేశాడు. దాంట్లో 49 మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలే. ఈయన సామాజిక వర్గాన్ని గురించి మాట్లాడతాడు, సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఇందులో 29 మంది ఎస్సీలుంటే అందరినీ మార్చేశాడు. 4 మంత్రులుంటే అందరినీ మార్చేశాడు. నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, మంత్రుల్ని ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పంపిస్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేల్ని టికెట్లు తీసేసే పరిస్థితికి వచ్చారు. టికెట్లు తీసేయడం అనేది ఆయన పార్టీ వ్యవహారం. కానీ ఒక్క విషయం అడుగుతున్నా, ఈ ఊర్లో చెత్త వేరే ఊరికి పంపిస్తే అది బంగారం అవుతుందా తమ్ముళ్ళు? మీరే ఆలోచించమంటున్నా. చెత్త ఎక్కడికి పంపించాలి? డంప్ యార్డుకి పంపించాలి, అవునా కాదా? అలాంటి చెత్తని తయారు చేసి ప్రజల మీద వేస్తానంటే ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటున్నానంటే ఈ విషయం మనం అందరం ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్క నాయకుడు మళ్లీ 5 సంవత్సరాల్లో పరిపాలన చేసి ప్రజా మ్యాండేట్ తీసుకుంటాం. ఆ తీసుకున్న ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తాం, ఎమ్మెల్యేలు ఏం చేశారో చెప్తారు. మళ్లీ ప్రజల యొక్క అభిమానాన్ని చొరగొని ఓట్లు సంపాదించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు అందరినీ మోసం చేస్తూ ఉంటాడు. మోసం చేసి చెప్పిన తప్పు చెప్పకుండా ఆ తప్పు అర్థం చేసుకునే లోపల ఇంకొక తప్పు చెప్పి మోసం చేయాలని చూస్తాడు. అందుకే మీరు చూశారు, మొన్న ఇప్పుడు కూడా అడుగుతున్నా, బాబాయిని ఎవరు చంపారు? కిల్డ్ బాబాయ్ అని అడుగుతున్నా. నేను సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా. ఈ రోజు మీరు చూస్తే, నిన్న ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచించండి. కొత్తగా దళితులకేదో చేసినట్టు గొప్పలు మాట్లాడుతున్నాడు. దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక వర్గాన్నే తీసుకుంటున్నా. ఎప్పుడో తెలుగుదేశం పార్టీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో జస్టిస్ పొన్నయ్యని కమిషనర్గా వేసి రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నిటిపైన రిపోర్ట్ ఇమ్మన్నాం. అంటరానితర నిర్మూలనకి చాలా అవకతవకలుంటే ఆ రోజు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. అప్పట్లో అంటరానితనం ఉండేది, 2 గ్లాసుల విధానం ఉండేది. ఇవన్నీ కూడా అధ్యయనం చేసి 12 జీవోలు తీసుకొచ్చి సమైక్య ఆంధ్రప్రదేశ్ లో దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది. ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే వచ్చింది. ఇంకో పక్క ఇక్కడే బాలయోగి లోకసభ స్పీకర్ గా నామినేట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా నామినేట్ చేశాం. కాకి మాధవరావుని ఒక ఎస్సీని చీఫ్ సెక్రటరీగా పెట్టాం. ఆ తర్వాత ఇప్పటికి కూడా ఒక ఎస్సీ కూడా చీఫ్ సెక్రటరీగా వచ్చిన పరిస్థితి లేదు. కేఆర్ నారాయణని భారతదేశంలోనే రాష్ట్రపతిగా ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా నేనున్నప్పుడు దళితుల కోసం, ఇన్నోవా కార్ల కోసం వాళ్ళని పారిశ్రామికవేత్తలు చేయడానికి చేశాం.
ఈరోజు ఈ ముఖ్యమంత్రిని చూస్తే దళితులకు మనం తెచ్చిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశాడు. సబ్ ప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేశాడు. 28,000 కోట్ల రూపాయలు దళితులకు ఖర్చు పెట్టవలసిన డబ్బుల్ని మొత్తం ఎక్కడికక్కడ డైవర్ట్ చేసుకునే పరిస్థితి వచ్చాడు. ఎస్సీ కార్పొరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే సబ్సిడీ తీసుకోకుండా వాళ్లకు రుణాలు ఇవ్వకుండా అన్యాయం చేశాడు. భూమి కొనుగోలు సిస్టమ్ విధానం పెడితే దాన్ని కూడా తీయేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశాడు. కులాంతర వివాహాల పథకం రద్దు చేశాడు. ఇతని అహంకారం ఎక్కడి వరకు వెళ్ళిందంటే అంబేద్కర్ విదేశ విద్య పేరు మార్చి జగన్ విదేశ విద్యా విధానాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. అంటే మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లాలో ఉండే దళితులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈయన ఒక పెద్ద పెత్తందారు, ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు. దళితులు నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడకూడదు. ఎవరన్నా నోరు మెదిలితే వాళ్ళ మీద దాడులు, గొంతు నొక్కేయడం ఎన్ని చేసే పరిస్థితికి వచ్చాడు. 4.5 సంవత్సరాల్లో 6,000 పైగా దళితులపైన దాడులు జరిగాయి. 188 మంది దళితులు హత్యకు గావించబడ్డారు. ఎక్కడ అన్యాయం అని అడుగుతున్నా. ఇంకో పక్క మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. ఇక్కడే కోడికత్తి శ్రీనివాస్, కోడికత్తి శ్రీని జరిగింది ఏం తెలుసు తమ్ముళ్ళు కదా మీకందరికీ. కోడికత్తి డ్రామా ఆడి ఎలక్షన్ లో సానుభూతి తెచ్చుకుని అతన్ని జైల్లో పెట్టి, ఏ పెద్ద తప్పు చేయని వాడు జైల్లో ఉన్నాడు, బాబాయిని చంపినవాడు మాత్రం రోడ్లు తిరుగుతూ ఊరేగింపులు చేసుకుంటున్నాడు. అక్కడ ఆ రోజు 2 విషయాల్లో కూడా సింపతి సంపాదించాడు, సానుభూతితో ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఈరోజు అక్కడ హత్య చేసిన వాడిని కాపాడతాడు. ఏమాత్రం కూడా నేరం చేయని వ్యక్తిని 5 సంవత్సరాలు జైల్లో పెట్టి ఆ తల్లిదండ్రులు ఆ సీనుని బయట తీసుకురావడానికి బాధపడే పరిస్థితికి వచ్చారు. ఈ జిల్లాలోనే దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీ ఏమయ్యాడు మీరే చూస్తున్నారు. ఆయన ఊరేగిస్తారు. డోర్ డెలివరీ పంపించాడు, దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. బీసీ కుర్రాడు, మా అక్కకు అన్యాయం చేయొద్దండి, వేధించొద్దండి అంటే అతన్ని పెట్రోల్ బేస్ తగలబెడతారు. చీరాల్లో మాస్క్ అడిగితే ఒక దళితుడిని కిరణ్ చంపేస్తారు. కడపలో అధికారి అచ్చనను కులం పేరు పెట్టి వేధించి అతన్ని కూడా చంపే పరిస్థితికి వచ్చారు. నెల్లూరులో నారాయణ, కావల్లో కరుణాకర్, ఇవంతా ఒకరిద్దరు కాదు, 388 మంది దళితులు చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే రాజమండ్రిలో ఇసుక రవాణా ప్రశ్నించడానికి వరప్రసాద్ గుండు గీయిస్తారు. అమరావతిలో దళితులపైనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి 18 రోజులు జైల్లో పెడతారు. అంటే దళితుల కార్యక్రమాలన్నీ నిర్వీర్యం చేశారు, దళితులపైన దాడి చేశారు. ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టి నేను దళితులను ఉద్ధరిస్తాను, సామాజిక న్యాయం చేస్తానంటే ఎవరైనా నమ్మతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక దళిత ద్రోహి దళితుల్ని పథకం ప్రకారం నాశనం చేసి సామాజికంగా ప్రతి ఒక్కరికి అన్యాయం చేసి ఈరోజు సామాజిక న్యాయం కోసం మాట్లాడతాడు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే అడుగుతున్నా, అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలుపరిచే వాళ్ళు చెడ్డవాళ్ళైతే అది సత్ఫలితాలు ఇవ్వదని ఆ రోజే ఆయన చెప్తాడు. రాజ్యాంగం చాలా ముఖ్యం, ఉండాలి. రాజ్యాంగాన్ని అమలు చేసే చిత్తశుద్ధి పాలకులకు ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాడు.
అందుకే నువ్వు ఎన్ని విగ్రహాలు పెట్టినా, ఈరోజు నువ్వు ఎన్నిసార్లు అంబేద్కర్ పేరు తెచ్చినా ఆ పేరు తలవడానికి గాని ఆ విగ్రహాలు పెట్టడానికి గాని మీకు అర్హత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి వ్యక్తి ఈరోజు వీళ్ళందరినీ ఉద్ధరిస్తామని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు ఈ యొక్క మండపేట సభలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మీ బాధ్యత చెప్పడానికి వచ్చాను. ఈ రాష్ట్రంలో జరిగే అన్యాయం చెప్పడానికి వచ్చాను. భవిష్యత్తులో ఇదే పరిపాలన కొనసాగితే ఏమవుతుందో చెప్పడానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే విశాఖపట్నంలో పినగాడి వేపగుంట రోడ్డు ఇక్కడ చూస్తే పెంటకోట వెంకట అప్పారావు సంతోషి 1 సంవత్సరం మునిపే పెళ్ళయింది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సుఖంగా ఉన్నారు. మొన్న సాయంత్రం ఆ రోడ్డు మీద వస్తూ ఆ రోడ్లో గుంతలుంటే ఆ గుంతలో పడిపోయి ఆవిడ ఇమ్మీడియట్ గా కిందన పడి తలకు గాయాలై హాస్పిటల్ పోతూ చనిపోయింది. అంటే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఈస్ట్ గోదావరి రోడ్లు బాగున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అన్యాయం, ఏంటి అరాచకాలు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. R&B రోడ్ల వ్యవస్థ నాశనమైంది. వ్యవసాయ శాఖ మూసేశారు. R&B శాఖ అసలే లేదు. ఇరిగేషన్ అసలు పనిచేసే పరిస్థితి లేదు. హాస్పిటల్ పనిచేసే పరిస్థితి లేదు. ఏదో స్కూల్స్ కి రంగులేస్తే విద్య వచ్చేస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు కూడా ఇంగ్లీష్ మీడియం అపోజ్ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో రెసిడెన్షియల్ స్కూల్లో గాని ఒక పద్ధతి ప్రకారం ఇంగ్లీష్ కూడా మీడియం పెట్టాం. ఈయనేదో వచ్చి అందరూ అపోజ్ చేస్తున్నారు, నేనేదో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా, పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ మీడియం తప్పలేదు, కానీ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ మీడియంతోనే రాదు, మాతృభాషతోనే వస్తుంది. ఈరోజు ఇక్కడ మామూలు ప్రాంతంలో చదివిన మన పిల్లలు అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే వాళ్ళు గ్రామాల్లో చదివారు తప్ప ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్ స్కూల్లో చదవాల. అలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయ ఉపన్యాసాలు చేసే పరిస్థితికి వస్తున్నాడు. నేను 25 సంవత్సరాలకు మునుపు నేను ఒకటే ఆలోచించాను, తెలుగు పిల్లలు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను. ఐటీ ప్రమోట్ చేసి ఒక ఆయుధంగా మన పిల్లలకి ఇచ్చాను. ఈ రోజు మీ ఊర్లో మీరు చూడండి, ఊరికి 10 మంది 20 మంది 30 మంది 100 మంది కూడా హైదరాబాదు బెంగళూరు అమెరికాకి వెళ్లారు. అక్కడ ఉండే వాళ్ళకంటే బాగా పనిచేస్తున్నారు. వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో చదవాల, తెలుగు మీడియం స్కూల్ చదివారు, నాలెడ్జ్ సంపాదించారు, ఐటీలో ప్రాధాన్యత గణించారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇలాంటి జరిగితే ఈరోజు ఇవన్నీ మాట్లాడుతూ ఏదో ఒక విధంగా మోసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు తొందరలోనే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ ఇస్తాం. కానీ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజల్లో ఉండే ఉత్సాహం చూసిన తర్వాత గెలిచిపోతామనే ధీమాతో ఇంట్లో పడుకుంటే మనం ఇబ్బందులు పడతాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలవడానికి అవకాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభంజనం బ్రహ్మాండంగా ఉంది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 81 రోజులు రాత్రింబగళ్ళలో మీరు కష్టపడండి. ఇప్పటికే ఒక కార్యక్రమం ఇచ్చాం, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద ఇచ్చాం. మా ఆడబిడ్డలకి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీకు ఇస్తున్నాం. అదే సమయంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తున్నాం.
ఇది కాకుండా ధరలు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. ఇంతేకాకుండా యువతకి నేను హామీ ఇస్తున్నా, తమ్ముళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? సైకిల్ ఎక్కాలి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోవాలి, 80 రోజులు తిరగండి, కష్టపడండి, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. తెలుగుదేశం జనసేన వస్తే పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇతనుగాని ఉంటే ఇప్పటికే అయిపోయింది, జాబ్ క్యాలెండర్ అయిపోయింది, ఎప్పుడు ప్రింట్ అవుతుందో తెలియదు. ఇంకో పక్క పరిశ్రమలు పారిపోయినాయి, రేపు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇది కాకుండా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి ప్రొటెక్టెడ్ వాటర్ కూడా ఇస్తాం. స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తాం. ఈ కార్యక్రమాలన్నీ జరగాలంటే మీరు కూడా ఎక్కడికక్కడ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నిన్నే ఇంకొక కార్యక్రమం కూడా పేదరిక నిర్మూలన కోసం ప్రారంభించాం, కుటుంబ వికాసం కింద. ఈ జగన్మోహన్ రెడ్డి మారికి కాకుండా పేదరిక నిర్మూలన చేయాలని ఎంతైనా సరే ఖర్చు పెట్టి ఒకప్పుడు జన్మభూమి చేశాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు నా ఆలోచన ఒకటి, సమాజంలో పేదరికం లేకుండా చూడడం ఎన్టీఆర్ కళ. ఆ కళ జయప్రదం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే కుటుంబ వికాసం, జన్మభూమి స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలనో తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనికి కూడా మీ అందరి యొక్క సహకారం, మీ అందరి ఆశీస్సులు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా మంది పైకి వచ్చారు, ప్రపంచమంతా వెళ్లారు. ఒక వ్యక్తి అనుకుని ఒక కుటుంబాన్ని గాని ఒక 4-5 కుటుంబాలను బాగు చేస్తే ఆటోమేటిక్ గా పేదరికం నిర్మూలన అవుతుంది. ఇది మనందరి బాధ్యత. సమాజం బాగు చేసినప్పుడు ఉండే తృప్తి ఎందులో ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఇవన్నీ చెప్తూనే కోనసీమ ఎమ్మెల్యేలు 7 మంది ఇక్కడున్నారు, కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు. ఈ మండపేట ఇప్పుడే 2 చెప్పారు, ఇక్కడుండే ఇన్ఛార్జీలు 2. ఇక్కడ ఒక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఈయన చాలా తెలివైన వాడు. ఎంత తెలివైన వాడంటే ఎవరు గెలుస్తారో ముందే వాసన పట్టగలిగే తెలివైన వాడు ఈయన. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటాడు. ఈసారి మాత్రం అలాంటి హయారాం గయారాముల దగ్గర చేర్చాం. అరాచకాలు చేయడంలో దిట్ట ఇతను. ఇక్కడ మీరు చూస్తే ఒక గ్రావెల్లో ఇసుకలో 500 కోట్లు కొట్టేశాడు ఈ పెద్ద మనిషి. తాతపూడి ర్యాంపులో సయ్యద్ రబ్బానీ 10,68,00,000 అఫీషియల్ గా ఫైన్ వేశారు. ఆయన మండపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్ పెట్టాడు ఈ పెద్ద మనిషి. నేను ఒకటే చెప్తున్నా, తినింది కక్కిస్తాం, వదిలిపెట్టాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇంకో పక్కన ఇళ్ల పట్టాల పేరుతో 20 లక్షలు విలువ చేయని భూమిని కొని దాన్ని 50 లక్షల రూపాయలు చేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. అక్రమ మైనింగ్ చేస్తున్నాడు, ఇష్టానుసారంగా రౌడీజం చేస్తున్నాడు.
పచ్చని సమాజంలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. కాలేరు గ్రామంలో 5 దళిత యువకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. రేపు మీ గతిదే. ఈ రోజు మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే, ఒకటి చేస్తే 100 కేసులు పెట్టే సత్తా తెలుగుదేశం పార్టీకి జనసేనకుంది. 2 దళిత సర్పంచులపైన కేసులు పెట్టించాడు. అవి కూడా ఏమీ కావు, ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్న చాలా మంది దళితుల్ని బెదిరించే పరిస్థితికి వచ్చాడు. వెదురుమూడి గ్రామంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టిన బలిజ కులస్తులను కూడా బెదిరించి 40 మంది పైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. నేను చాలా మందిని చూశా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మండపేట నియోజకవర్గంలో 43 ఏళ్లుగా చూస్తున్నా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. ఆ రోజు ఆలమూరు గాని, ఈ రోజు మండపేట గాని ప్రశాంతతకు మారు పేరు. దానికి మన ఎమ్మెల్యే 3 సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్లీ ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి. రౌడీజానికి భయపడు కులమో మతమో అని రెచ్చగొడితే, ఆ కులానికి గాని ప్రలోభపడితే కులం మనల్ని కాపాడదు. మనల్ని కాపాడే సుపరిపాలన, మనకు కావాల్సిన శాంతి, అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత రామచంద్రాపురంలో చూశాం చెల్లబోయిన చెల్లని కాసు. ఆ మహానుభావుడైతే సాక్షాత్తు ఆ సుబ్బారెడ్డి వస్తే కాళ్ల పైన పడిపోయాడు. బీసీల ఆత్మగౌరవం ఆయన కాళ్ల ముందర తాకట్టు పెట్టిన పెద్ద మనిషి. ఇప్పుడు నీ కాలం చెల్లింది పొమ్మని ఇక్కడి నుంచి రాజమండ్రికి పంపించారు. రూరల్కి అక్కడ అవుట్. ఈయన గెలిచేది లేదు, పోయేది లేదు. ఆయన మీరు చూస్తే మాటలు ఎక్కువ, పని తక్కువ. అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి. ముమ్మడివరంలో పొన్నాడ సతీష్ సేమ్ కరప్షన్. 15 లక్షల రూపాయలు విలువ చేసే భూములు కొని 50 లక్షలకు అమ్మేశాడు పెద్ద మనిషి. నేను ఒకటే చెప్తున్నా, భూ కుంభకోణంలో ఉండే మీ అందరినీ ఏతికి రేపు పట్టుకొచ్చి ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. ఆయనకు లేఅవుట్లు వేయాలంటే కమిషన్ కొట్టాల్సిందే. యానాం నుంచి తక్కువ రేటుకి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకా అమలాపురంలో కూడా పినిపే విశ్వరూప్ కూడా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు. ఎక్కడ చూసినా అవినీతి. అదే మారిగా అమలాపురం ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. గన్నవరంలో కొండేటి చిట్టిబాబు, ఆయన కథ ఇంక చెప్పాల్సిన పని లేదు. ఏమీ చేయలేదు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ చలామణయ్యే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క రాజోల్లో ఆయన జనసేనలో గెలుస్తాడు. పెళ్ళోది ఎక్కడ, కాపురంగోది ఎక్కడ. ఏం చెప్పాలి వీళ్ళందరినీ? వీళ్ళు నాయకులు, వీళ్ళు వినాయకులు. వాళ్ళ ఆటలు తెలుతున్నాయి. ఇప్పుడు అఫిషియల్ గా మ్యారేజ్ చేసుకుంటాం అంటున్నాడు ఈయన జగన్. ఇలాంటి వాళ్ళు కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే అతను కూడా మనం చూస్తే ప్రజలకు ఏం చేశారు చెప్పడు గాని 5 ఎకరాల్లో కత్తి మండలంలో అక్రమ సొమ్ముతో ఇంద్రభవనం నిర్మించుకుంటున్నాడు. చింతలమూరి సముద్ర తీరంలో పేదల భూములు కొట్టేశాడు. దాతలు ఇచ్చిన మల్కీపురం కళాశాల భూములపై కన్నేశాడు. ఒకరిద్దరు కాదు, యథా రాజా తదా ప్రజ.
ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయన పెద్ద తిమింగలం అయితే వీళ్ళు చిన్న చిన్న తిమింగలాలు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేనేం తప్పు చేయలేదు, తప్పంతా ఎమ్మెల్యేలు చేశారు, వీళ్ళని మార్చేస్తా, ట్రాన్స్ఫర్ చేసేస్తా, ఈ ఊరు చెత్త ఇంకొక ఊరికి పంపిస్తా, అది బంగారం అనుకోండి, నాకు ఓటేసేయండి, మళ్ళా మిమ్మల్ని మోసం చేసేస్తా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో ఒక చైతన్యం రావడానికి చెప్తున్నా. అందరూ బాధితులే ఈ రాష్ట్రంలో. మళ్లీ ఈ రాష్ట్రంలో సుపరిపాలన రావాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మనందరి భవిష్యత్తు బాగుండాలన్నా ఈ సైకో జగన్ పోవాలి. దానికి సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఎవరైనా తీసుకోండి, ఈరోజు ఒక స్కూల్ మేనేజ్మెంట్ ప్రైవేట్, ఒక కాలేజ్ మేనేజ్మెంట్, ఒక వ్యాపారస్తుడు, ఒక కాంట్రాక్టర్, ఒక చిరు ఉద్యోగి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎవ్వడు కూడా ఆనందంగా ఉండే పరిస్థితులు లేరు. కానీ మీ అందరికీ భయం, పోలీసులు కేసులు పెడతారని. అంటే ఎన్ని రోజులు భయపడతాం? మీరు చూశారు పవన్ కళ్యాణ్ పైన, ఆయన హైదరాబాద్ నుంచి వస్తా ఉంటే నువ్వు ఆంధ్రాకు రావడానికి లేదు, నీకు పాస్పోర్ట్ లేదు, కాబట్టి ఇక్కడ నిలిపేసే పరిస్థితికి వస్తున్నారంటే, ఇంకో పక్క ఎమ్మెల్యేలు ఎవడు ఎక్కువ బూతులు తిడితే వాడికి సీటు, మంత్రి పదవి. ఇది ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, మొత్తం పంట కాలువలన్నీ పూర్తి చేస్తాం, రోడ్లన్నీ బాగు చేస్తాం, ధాన్యం కొనుగోలు పాత పద్ధతులు తీసుకొచ్చి రైతుల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత నూతన ప్రభుత్వం తీసుకుంటాం. ఇన్సూరెన్స్ కూడా పాత పద్ధతులను తీసుకొచ్చి మళ్ళా ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు టిట్కో ఇండ్లు కట్టాం. ఒక ఆస్తి ఇవ్వాలనుకున్నాను. ఎవరైతే మధ్యతరగతి కంటే బాగుండాలని ఇళ్లు కూడా బ్రహ్మాండంగా కట్టాను. కడితే 90% పూర్తి అయినాయి. 5 ఏళ్ళు అయింది, ఒక్క ఇల్లు పూర్తి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. టిట్కో ఇండ్లు పూర్తి చేయలేడు. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ 3 రాజధానులు కడతానని అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్లీ చెప్తున్నా, ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటానని హామీ ఇస్తున్నా. ఇప్పుడే జోగేశ్వరరావు గారు ఒక మాట చెప్పారు. ఆ ఇండ్లు ఇచ్చినప్పుడు 1 లక్ష రూపాయలు కడితే మిగిలిన రుణం అంతా మాఫీ చేసి ఇమ్మన్నారు. తప్పకుండా వివిధ స్థాయిల్లో ఉన్నాయి, అవన్నీ ఎగ్జామిన్ చేసి అందరికీ న్యాయం చేసే విధంగా టిట్కో ఇళ్లు అర్హులందరికీ అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పాత ఇండ్లు 2308 ఇండ్లు కట్టాం. 25 కోట్ల రూపాయల బిల్లు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పెన్షన్లు, తెలుగుదేశాన్ని బలపరుస్తున్నారని కొంతమందికి పింఛన్లు తీసేశారు. వాళ్ళందరికీ ఎప్పటి నుంచి తీసేశారో అప్పటి నుంచి పింఛన్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ముమ్మడి వరంలో జీ మూలపాలెం గోదావరి బ్రిడ్జ్ కావాలని కోరారు, అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 45 కోట్ల వ్యయంతో గుత్తే నదిని గోగుల్లంక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని కోరారు, అది కూడా చేస్తాం. కోనసీమ రైల్వే లైన్ బాలయోగి చిరకాల వాంఛ, ఈరోజు అది కూడా పోయింది. మళ్లీ దాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ముక్తేశ్వరం కోటిపల్లి మధ్య, సక్కనేటిపల్లి నరసాపురం మధ్య వంతెన నిర్మాణం కూడా పెండింగ్ లో ఉంది, ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొబ్బరి దింపుడు, ఒలుపు కార్మికుల బీమా పథకం ఒకటి చేయాలి, అవి కూడా నా నోటీస్కి వచ్చింది,
అవి కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఏం చేయాలో చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీకు తెలియజేస్తూ, ఇప్పుడే ఇక్కడ ఒకరిద్దరు కాదు చాలా మంది ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. చేనేత కార్మికులను న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ప్రత్యేకంగా చేనేత కార్మికులకు ఏం చేస్తామో చెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే, ప్రతి మత్స్యకారులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలనో ఈసారి చేసి చూపించి మీ రుణం తీర్చుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, సామాజిక న్యాయం అంటే ఎంత గొప్పదంటే జగన్మోహన్ రెడ్డి గారి లిస్టులో నేను ఇంత మునిపే చెప్పాను, పేదవాళ్ళందరినీ మార్చేశాడు. ఇక్కడే ఉన్నాడు కొత్తపేటలో ఒక ఆయన, జగ్గిరెడ్డి. ఏ పని చేయాలన్నా చిల్లర జగ్గిరెడ్డికి డబ్బులు కట్టాల్సింది. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ చిల్లర వసూలు చేసే జగ్గిరెడ్డికి మాత్రం ట్రాన్స్ఫర్ లేదు, లేకుంటే సీటు తీసేసే పరిస్థితి లేదు. అవునా కాదా? ఇంకొక ఆయన అనపర్తిలో ఒక ఆయన ఉన్నాడు, గొప్ప నాయకుడు ఉన్నాడు అక్కడ ఒక ఆయన. ఆయన్ని ఏమీ చెయ్యరు మీరు. ఇంకొక ఆయన హోల్సేల్ కరప్షన్ కింగ్ ఉన్నాడు కాకినాడలో. ఎవరైనా ఆయన్ని ఏమీ చేయరు మీరు. కానీ చిల్లర మల్లలు ఉన్నారు పాపం, ఏం అడగలేరు, నోరు లేనాళ్ళు. వాళ్ళందరినీ మార్చేస్తే నేను పతివ్రత అయిపోయానని గొప్పలు చెప్పుకోవాలని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నీ మీద మీ ఎమ్మెల్యేల పైన ఛార్జ్ షీట్ వేస్తాం. ప్రతి ఒక్కరూ చేసిన అరాచకాలు చెప్తాం, అవినీతి చెప్తాం, సాక్ష్యాధారాలు ఇస్తాం. ధైర్యం ఉందా నీకు? వీళ్ళందరి పైన వేటు వేసే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. కానీ వాళ్ళు వేయవు కూడా. ఎవరిని వేస్తావు? ఎస్సీలను వేస్తావు. ఎస్సీలు 4 మంత్రులు, ఏ ఒక్క మంత్రి కూడా లేడు ఇప్పుడు. ఇక్కడే డిప్యూటీ సీఎం కొవ్వూరులో ఉంటే అవన్నీ గోపాలపురం మార్చేశాడు. ఒక ఆయన ఎర్రగొండపాలెంలో ఉంటే కొండేపికి మార్చాడు. ఒక ఆయన ఏమూరు ఉంటే సంతతులపాడికేశాడు. ఒక ఆయన డిప్యూటీ సీఎంగా ఇచ్చి జీడినెల్లూరులో ఉంటే ఆయన ఎంపీగా పంపించాడు. అదే పెద్దిరెడ్డిని మార్చలేవి, మిథున్ రెడ్డిని మార్చలేవి, రాజేందర్ రెడ్డిని మార్చలేవి. అంటే అగ్రవర్ణాలను పోలేవు నువ్వు. వాళ్ళ జోలుకు కూడా పోవాలంటే భయం. అదే ఎస్సీలంటే బీసీలంటే చులకనైన భావం. వాళ్ళందరూ నాయకులుగా ఎమర్జ్ కానివ్వకుండా చేసే కుట్ర ఇది. ఈరోజు ఇక్కడ రామకృష్ణుడు ఉన్నాడు. 43 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అగ్రనాయకుడుగా ఉన్నా అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సామాజిక న్యాయం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరు. అందుకే నేను అడుగుతున్నా, మళ్ళీ రాతి యుగం సైడ్ పోతారా, స్వర్ణయుగం సైడ్ వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వచ్చిన కార్యక్రమం మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నాను. రా కదిలి రా అంటే నా కోసరం కాదు, మా కోసరం కాదు, ఈ రాష్ట్రం కోసరం, మనందరి కోసరం. తప్పకుండా మీరందరూ చర్చ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. మీ బాధ్యత మీరు చేయండి, నా బాధ్యత నేను చేస్తాను. 45 సంవత్సరాలుగా గౌరవించిన మీకు మీ రుణం తీర్చుకునే అవకాశం తీసుకుంటా. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను అడుగుతున్నా, రా కదిలిరా అంటే నేను ఇచ్చే స్లోగన్స్ కూడా మీరు కూడా చెప్తూ ఎమోషన్ గా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. జనసేన తెలుగుదేశం జిందాబాద్, దాంట్లో ఏమీ సందేహం లేదు. కానీ అందరం కూడా ఒక అజెండా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదిలిరా. నేను
తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం అంటే రా కదిలి రాని గట్టిగా పిడికిలు బిగించి మీరు చెప్పాలి. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదలిరా, ఇంకా గట్టిగా తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం రా కదలిరా, సాగునీటి ప్రాజెక్టుల కోసం రా కదలిరా, వ్యవసాయాన్ని బ్రతికించడం కోసం రా కదలిరా, రోడ్ల బాగు కోసం రా కదలిరా, మన బిడ్డల ఉద్యోగాల కోసం రా కదలిరా, ఆడబిడ్డల రక్షణ కోసం రా కదలిరా, నిజమైన సామాజిక న్యాయం కోసం రా కదలిరా, సైకో పాలన అంతం కోసం రా కదలిరా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. రా కదలిరా. రాతి యుగం పోవాలి, స్వర్ణ యుగం రావాలి. రాతి యుగం పోవాలి, యుగం రావాలి, రాతి యుగం పోవాలి. స్వర్ణ యుగం రావాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత వర్ధిల్లాలి. తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత, తెలుగుదేశం జనసేన ఐక్యత. ఎన్టీఆర్ అమరై, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ముసలోడు బడిలో గుడ్డోడి స్లోగన్ ఒకటేరా, ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండానే ఎగరేసి చంద్రన్నకు జై కొట్టను చూడు మనం. సార్ జాయినింగ్స్ అయ్యేదాకా ఆపండి. ఇదొక్కటే. జాయినింగ్స్ అయిన తర్వాత సార్ బయలుదేరాలి. దయచేసి జాయినింగ్స్ పిలుస్తున్నారు, రెడీగా ఉండండి. వాళ్ళకి సహకరించండి. గారు రొంగల శ్రీనివాస్, పితాని శ్రీనివాస్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.